హాయ్ అండి. అందరికీ నమస్తే. అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సదఫ్ షిఫాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా డేలో ఏమేమి వంటలైతే ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటానండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే మా పెద్ద పాప కోసం అయితే ఇడ్లీ ప్రిపేర్ చేశానండి. చెప్పాను కదా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానని. ఇక మా చిన్న పాప కోసం అయితే ఇలా అరటికాయ అయితే ఇలా మెత్తగా స్మాష్ చేసి తనకైతే తినిపిస్తానండి. ఇక మా కోసం అయితే టిఫిన్లోకి అయితే పునుగులు వేద్దామని చెప్పేసి ఇడ్లీ పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అలాగే జీలకర్ర, ఒక స్పూన్ అయితే మైదా పిండి తీసుకున్నానండి నేను. మీ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని పునుగులు వేయడానికి వచ్చే విధంగా అయితే పిండిని అయితే చూసి కన్సిస్టెన్సీలో కలిపేసుకోవాలండి. ఇక నేనైతే కలిపేసి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను. ఇక ప్యాన్లో అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసానండి. చలికాలం కదా, నూనె అయితే గడ్డగట్టిపోయింది. ఇక ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకున్నాను. పునుగులు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ చలికాలం ఏంటో పిల్లలకి, పెద్దవారికి అందరికీ ఒకటే జలుబులు కదండి. మా ఇంట్లో అయితే అందరికీ జలుబులు చేసేసాయి పిల్లలతో సహా. ఇక పునుగులు వేసుకొని పండుమిర్చి పచ్చడితో అయితే తినేసామండి. ఇక అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే పక్కకు తీసేసానండి. పోపు దినుసులు, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు వేసేసి బాగా పసుపు, ఉప్పు వేసి కలిపేశానండి. ఈరోజైతే పాలకూర కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నానండి. మా ఇంట్లో వాళ్ళందరూ అయితే ఆకుకూరలు బాగా ఇష్టంగా తింటారండి. ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేస్తే తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా సన్నగా కట్ చేసిన పాలకూరను వేసుకొని అందులో ఉన్న నీరంతా ఇంకిపోయే వరకు అయితే బాగా మగ్గించుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా నీరంతా ఇంకిపోయిన తర్వాత లాస్ట్లో అయితే ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అంతే అండి. ఇక వన్ సైడ్ అయితే మా పాపకు ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నానండి. అలాగే అన్నం కూడా పెట్టేశాను. ఇక మా పెద్ద పాపకైతే ఇలా అన్నం అయితే స్మాష్ చేసి తనకైతే తినిపిస్తానండి. కొంచెం నెయ్యి కూడా వేసేసాను. అలాగే చిన్న పాపకు కూడా తినిపించేశానండి. చెప్పాను కదండి నేనైతే ఉగ్గు డైలీ ప్రిపేర్ చేస్తానని చెప్పేసి. ఇక ఆఫ్టర్నూన్ నా లంచ్ ప్లేట్ అయితే ఇదండి. ఇక మా హస్బెండ్కి పెట్టి నేను కూడా తినేసానండి. ఇక ఈవినింగ్ వచ్చేసి ఇంట్లో బొబ్బట్లు ఉంటే కొంచెం నెయ్యి వేసి అయితే వీటిని అయితే వేడి చేస్తున్నానండి. మేమైతే ఎప్పుడు బొబ్బట్లు తెచ్చుకున్నా ఇలాగే నెయ్యి వేసి అయితే ఇలా వేడి చేసుకొని అయితే తినేస్తామండి. చాలా బాగుంటాయి. బొబ్బట్లు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకే వంటలు కావాలో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.